వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నంబోల్ ఇన్వెంట్కి స్వాగతం అండి. ఈరోజు మనము టీచింగ్ నోట్స్ గురించి తెలుసుకుందామండి. అంటే లెసన్ ప్లాన్ గురించి. సో లెసన్ ప్లాన్కి నేను ఈ విధమైనటువంటి నోట్స్ ఒకటి పెట్టాను. అంటే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క నోట్స్. సో ఇది 6th క్లాస్కి పెట్టడం జరిగింది. ఓకే, సో అట్లాంటిది మళ్ళీ ఇంకొక నోట్స్. సో ఇదేంటంటే 7th క్లాస్. సో ఇదిగోండి ఇలాగా కనిపిస్తున్నాయి మీకు బొమ్మలు. సో మనము ఏ లెసన్ ప్లాన్ అయినా రాసే ముందు అది ఏ క్లాస్ అయినా కానివ్వండి, మనం ముందుగా వార్షిక యోజన రాస్తాం కదా. సో నేను అలాగా వార్షిక యోజన రాశాను ఇక్కడ. ఓకే, ఇక్కడ అధ్యాపక లేదా అధ్యాపిక కా నాము, ఇక్కడే మనం పాఠశాల కా నామ్ కూడా రాయొచ్చు, అది మన ఇష్టము. ఆ తర్వాత ఇక్కడ నేను పాఠశాల కా నామ్ ఇచ్చాను. తర్వాత కక్ష 10वीं అని ఇచ్చా. ఇక్కడేమో విషయ హిందీ ఇచ్చా. ఓకే, తర్వాత కాలమ్స్ వచ్చేసి क्रम संख्या, महीना, आवश्यक कालांश, पाठ का नाम, विशेष गतिविधियाँ, आवश्यक संसाधन అని ఇచ్చా. ఇక్కడ నేను మిస్ చేసింది ఏంటంటే మహీనా అంటే జూలైలో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయి అనేది కూడా ఇచ్చారు మనకి, బట్ నేను ఆ కాలం తీసేశాను. ఓకే, తర్వాత పాఠంలో ఇప్పుడు ఉదాహరణకు మనము జూలైలో బరస్తే బాధలు చెప్తాము, అలాగే శాంతికి రాహమే అనేది చెప్తాం కదా. సో వాటిల్లో మనకు ఏమేమి పాయింట్స్ని మనం కవర్ చేస్తాము అనే దాన్ని విశేష గతివిధియాలో ఇవ్వడం జరిగింది. తత్సము తద్భవు, అలాగే పర్యావాచి శబ్దు, అపఠిత గద్యాంశకో పడకర్, ఉత్తర్ దేనా, ఇలాంటివన్నీ వస్తాయి కదా. సో ఇవన్నీ కవర్ చేయడము, అట్లాగే ఇవన్నీ కూడా లఘు పరీక్ష. అంటే ఒకసారి ఈ లెసన్స్ పూర్తి అయిపోయిన వెంటనే ఒక లఘు పరీక్ష కండక్ట్ చేయాలి. సో అందుకని ఇక్కడ 1 అని రాసా. తర్వాత ఇక్కడ ఆవశ్యక సంసాధన అంటే మనకు కావాల్సినటువంటి సామాగ్రి, మనము పాఠం చెప్పేటప్పుడు మనం ఏమేమి ఉపయోగిస్తాము వస్తువులు అనేది సంబంధిత చిత్ర, చార్టు, పాఠ్యపుస్తకం, ఏదైనా వీడియోస్ ఉంటే వీడియోస్ అలాగా. అలాగే రెండవది వచ్చేసి ఆగస్టులో మనము ఏం కంప్లీట్ చేస్తాం లెసన్స్ అంటే ఈద్గాహ్, హమ్ భారత్వాసి, కణ్ కా అధికారి. సో ఇక్కడ ప్రీ త్యోహారు, క్రియా విశేషణం, అంక్, లఘు పరీక్ష 2 అని ఇచ్చా. అంటే మనం ఏమేమి ఈ లెసన్స్లలో కవర్ చేస్తాము, లేదా ఒక ఎస్సే కూడా మనము నిబంధ కూడా నేర్పించాలి కదా. సో అది ప్రీ త్యోహారు, ఇంకా ఏమైనా ఉంటే అవి. సో అట్లాగే చిత్ర, చార్టు, పాఠ్యపుస్తకం, వీడియోస్. సో అట్లాగా అన్నీ రాసుకుంటూ వచ్చాను. ఇక్కడ ఏంటంటే రచనాత్మక ఆకలనం, ఈ ఆగస్టు అయిపోయిన వెంటనే మనకు రచనాత్మక ఆకలన వస్తుంది. అంటే FF1 అదేంటి అంటే సెప్టెంబర్లలో 7th, 8th, 9th మనకి ఆ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ దాకా సిలబస్ అంటే పాఠ్యక్రమం ఆగస్టు తక్ అని ఇచ్చాను. ఓకే, అలాగే మూడవది సితంబర్లో మనం ఏం కంప్లీట్ చేస్తామో ఇవన్నీ రాయడం జరిగింది. సో అన్నీ కూడా అలాగే ఈ FA2 ఎప్పుడు అనేది ఇచ్చాను. అక్టోబర్లో మనము ఏ లెసన్స్ కంప్లీట్ చేస్తామంటే భక్తిపద్, తర్వాత స్వరాజ్కి నీవు. సో ఇక్కడ పితాజీకో పత్రు, దూరదర్శను, ఈ నిబంధనలు మనం ఏం నేర్పిస్తాము అనేదాన్ని మన ఇష్టం అండి. మనం నేర్పించుకునేదాన్ని బట్టి మనం రాసుకోవడమే, అక్కడ వాళ్ళు రాసినట్టుగా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సంధి ఏదైనా ఉంటే అవి, ఇవన్నీ కూడా మళ్ళీ లఘు పరీక్ష 4th అని పెట్టాను చూడండి ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు ఏమేమి వస్తువులు ఉపయోగిస్తామో ఆవశ్యక సామగ్రి, చిత్ర, చార్టు, పాఠ్యపుస్తకం, వీడియోస్, ఇవన్నిటికీ కామన్గా ఉంటాయండి. ఓకే, తర్వాత నవంబర్ తర్వాత మళ్ళీ మనకు SA1 వస్తుంది కదా, సారాంశాత్మక ఆకలన్ అని ఇచ్చా. సో అది ఏ డేట్లలో అనేది మనకు ముందే సిలబస్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ డేట్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పాఠ్యయోజనాలు ఏంటంటే చాలామంది చాలా రకాలుగా ఇస్తున్నారు, బట్ SCERT వాళ్ళు ఏదైతే ఇచ్చారో సో దాన్ని నేను ఫాలో అవుతున్నాను. ఓకే, అందరూ SCERT వాళ్ళు ఇచ్చినటువంటిదే ఫాలో అవుతున్నారు, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే కొంతమంది చాలా డీటెయిల్డ్గా రాయటము, కొంతమంది చాలా లైట్గా రాయటము అట్లా జరుగుతుంది. అది చూశాను నేను. తర్వాత కొన్ని చోట్ల నాకు కొంత ఏదైతే ఈ విషయాలు అవసరం లేదు,
ఇక్కడ అని అనుకున్నాను, వాటన్నిటినీ తీసేయటం జరిగింది. ఏ విషయాలు అవసరమని నేను భావించానో అవి మళ్ళీ నేను ఎక్స్ట్రాగా యాడ్ చేయటం జరిగింది. సో మోడల్ అది, బట్ ఏంటంటే కొంచెం మార్పులు చెరుపులు చేశాను నేను. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే పాఠ్ కా నాము, కవితాంశు లేదా విషయ్, ఆవశ్యక కాలాంశు. సో ఇక్కడ డేట్ ఒకటి ఇచ్చారు, ఏ డేట్ నుంచి ఏ డేట్ మొదలు పెడతారు, ఏ డేట్ కంప్లీట్ చేస్తారు అని ఇచ్చారు. అది చెప్పడం కొంచెం కష్టం అండి నా వరకైతే, అందుకని నేను ఆ కాలం తీసేశాను. తర్వాత కోయి విశేష జానకారీ, ఏదైనా మనము స్పెషల్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటంటే అది ఒకటి. తర్వాత ఆవశ్యక సంసాధన్ తెలుసు కదా, ఇవి ఆవశ్యక సామగ్రి అంటాం కదా, అంటే మనం పాఠానికి చెప్పేటప్పుడు ఉపయోగించేటువంటి వస్తువులు. పాఠ్యపుస్తకం ఒకటి, చార్టు, డిజిటల్ ఉపకరణ అంటే ఏదైనా యూట్యూబ్ కానీ ఏదైనా కానివ్వండి వీడియోస్. ఓకే, సో అది. తర్వాత ఇది బరస్తే బాదల్ పాఠ్ కా నామ్ ఇచ్చాను. ఉన్ముఖీకరణ అంటే మనము ఫస్ట్ స్టార్టింగ్ చెప్తాం కదా మోటివేషన్ క్లాసు, అది. తర్వాత ఉద్దేశు, కవితాంశు, వివరణు అంటే మనం ఏమేమి సోపానాలు ఉపయోగిస్తామో వాటన్నిటిని ఇక్కడ రాయాల్సి వస్తుంది. ఫస్ట్ ఉన్ముఖీకరణ, ఉద్దేశు, తర్వాత కవితను వివరించడం, అంతే కవితాంశ వివరణ అని ఇచ్చాను. తర్వాత అర్థగ్రాహ్యత ప్రతిక్రియ, అభివ్యక్తి సృజనాత్మకత, భాషకి బాత్, నెక్స్ట్ పరియోజన కార్యం, ఇలా ఇవ్వడం జరిగింది. అయితే వీటన్నిటికీ కూడా ఎన్ని మనం పీరియడ్స్ ఉపయోగిస్తాము అనేది ఆవశ్యక కాలాంశంలో వచ్చింది. ఎన్ని పీరియడ్స్లలో వాళ్ళు కంప్లీట్ చేస్తారు అనే దాన్ని బట్టి వాళ్ళు వేసుకున్నారు. బట్ నేను ఇక్కడేమో ఒకటి వేశాను ఉన్ముఖీకరణ ఉద్దేశకి, కవితాంశకేమో 2 పీరియడ్లు వేశాను. తర్వాత అర్థగ్రాహ్యత ప్రతిక్రియకు 1, అభివ్యక్తి సృజనాత్మకతకు 2, భాషకి బాత్కి 1, పరియోజనకారి అయితే నేను చెప్పేసి ఇంట్లో రాసి తీసుకురమ్మంటాను, అందుకని దానికి ఏం స్పెషల్గా ఏమి ఇవ్వలేదు, రెండింటికి కలిపి 1 పీరియడ్ ఇచ్చాను. ఓకే, కోయి విశేష జానకారీ అంటే ఇక్కడ మనం ఏమేమి ఎక్స్ట్రా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, దేని గురించి మనం చెప్తున్నాము అనే దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి ఏదైనా చిన్నవి బొమ్మలు ఏమైనా ఉంటే అవి అతికించండి, ఎందుకంటే చిత్రం చెప్పుకున్నాం కదా, అవి. చార్ట్స్ ఏమైనా ఉంటే అది క్లాస్లో మనము ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది అబ్బా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పర్చీ పరీక్ష అని ఉంటుంది కదా, అది ఏంటంటే पर्ची परीक्षा ली जाएगी, जो बच्चे नहीं लिख पाएंगे उनके लिए अगले दिन परीक्षा का संचालन करूँगी, या तो ప్రశ్న పత్రకు బదల్ దియా జాయేగా అని ఇచ్చా. అంటే ఏంటంటే మనం ఒక చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఈ పాఠం అయిపోయాక. ఆ ఎగ్జామ్లో మనము పిల్లలందరూ వచ్చారనుకోండి, ఓకే నో ప్రాబ్లం. వచ్చిన పిల్లలు అందరూ రాయగలిగారు అనుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కొంతమంది రాయలేని వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ డే ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయడము, లేదా ఆ ప్రశ్న పత్రాన్ని అంటే ఆ క్వశ్చన్ పేపర్ని మార్చడము వాళ్ళ స్టాండర్డ్ని బట్టి అనమాట, అలా అయినా చెయ్యొచ్చు అని ఇచ్చా. ఓకే, సో నెక్స్ట్ తర్వాత ఈ పూర్వ అవధారణ కౌశల్ అని ఉంది కదా, అంటే పూర్వ జ్ఞాన్కి జాంచ్ కర్నా అని ఇచ్చేవాళ్ళం మనం గతంలో, పేరు గుర్తుందా? సో సేమ్ అదేనండి. తర్వాత ఏమేమి అనేది ఇక్కడ ఇచ్చా. వర్ష में कितनी ऋतुएं होती है, आपको कौन सी ऋतु पसंद है, क्यों, वर्षा सबके मन को भाती है, क्यों, सावन के मेघों का वर्णन कीजिए. ఇట్లాగా చిన్న చిన్న క్వశ్చన్స్ ద్వారా వాళ్ళని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సీక్నేకి సంప్రాప్తియా అని దీనికి ఎదురుగా ఇచ్చా. కొంతమంది దీని కింద కూడా రాయడం జరిగిందనమాట. సో నాకు ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని ఇక్కడ రాసేసా. ఓకే, ఇవి ఏంటి సీక్నేకి సంప్రాప్తియా అంటే పిల్లవాడు ఏమేమి నేర్చుకోగలుగుతాడు ఈ పాఠంలో అనేది. छात्र कवि के बारे में जानकारी प्राप्त कर सकेंगे. తర్వాత वर्षा के समय प्रकृति में होने वाले परिवर्तनों को जान सकेंगे. कवितांश का सस्वर वाचन कर सकेंगे. पर्यायवाची తత్సమ్ తద్భవ్ శబ్దం కే బారే మే జాన్ సకేంగే. ఈ విషయాలన్నీ కూడా వాడు తెలుసుకుంటాడు కదా. సో ఆ విషయాలన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత శిక్షణ అధిగం ప్రక్రియ అంటే ఒక్కొక్క స్టెప్ మనం చెప్పుకుంటూ వస్తాం. అంటే ఉన్ముఖీకరణని, ఉద్దేశాన్ని, అవి మనము ఇందాక చెప్పాను కదా మీకు, లెసన్ స్టార్ట్ చేసేటప్పుడు మనము ఉన్ముఖీకరణ అని చెప్తాము, తర్వాత ఉద్దేశం, కవితాంశ వివరణ ఇట్లా చెప్పుకుంటూ వస్తాం కదా. అవే పాయింట్స్ని ఇక్కడ మనము
శిక్షణ అధిగం ప్రక్రియలో ఇవ్వటం జరుగుతుంది. ఉన్ముఖీకరణ, ఉద్దేశ, కవి పరిచయ, విషయ ప్రవేశ, కవితాంశ వివరణ, అర్థగ్రాహిత ప్రతిక్రియ, అభివ్యక్తి సృజనాత్మకత, భాషా की बात, పరియోజన కార్య, మూల్యాంకన్. ఓకే, తర్వాత అనుభవ్ ఏవం చింతన్, మన ఎక్స్పీరియన్సెస్ ఏమి దీంట్లో. ఓకే, సో దాన్ని కొన్ని క్వశ్చన్స్ ద్వారా మనము విషయాలను రాబట్టడం జరుగుతుంది. छात्र वर्षा के बारे में जान सकेंगे, సుందర్ శబ్దోं में वर्षा का वर्णन कर सकेंगे. పిల్లవాడు ఏమేమి నేర్చుకోగలుగుతాడు దీంట్లో అనేది. తర్వాత కవితకు రాగ్, తాల్, భావ్ युक्त गा सकेंगे. तत्सम तद्भव शब्दों के बारे में जानकारी प्राप्त कर सकेंगे. సో ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ చేసుకుంటూ రావాలి మనం. ఓకే, వీటన్నిటినీ మనం రాసుకుంటూ వచ్చాక తర్వాత మనం ఏమేమి పనులు చేస్తామనే దాన్ని. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ కాలమ్స్ మారుతాయి. ఏంటిది అని అంటే ఇక్కడ మై కర్తా హూ, హమ్ కర్తే హై, అట్లా ఇచ్చారనమాట. సో నేనేం చేశానంటే ఇక్కడ అధ్యాపక కార్యాన్ని ఇచ్చా, ఇక్కడేమో ఛాత్ర సామూహిక కార్యాన్ని ఇచ్చా, తర్వాత ఇక్కడ ఛాత్ర వైయక్తిక కార్య అని ఇచ్చా, అంటే ఇండివిజువల్గా పిల్లవాడు చేసేటువంటి పని. ఓకే, తర్వాత ఆవశ్యక సంసాధన్. ఓకే, తర్వాత ఈ ఉన్ముఖీకరణలో స్టార్టింగ్లో మనము ఏమేమి చెప్తాము అనేది ఇక్కడ. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం గతంలో ఉన్ముఖీకరణలో ఏమేమి ప్రశ్నల ద్వారా వాళ్ళని పాఠం యొక్క హెడ్డింగ్ వచ్చేటట్టు చేస్తామంటే పాఠక శీర్షిక వాళ్ళ నోటి నుంచి చెప్పేటట్టు చేసేవాళ్ళం కదా. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం, బట్ ఆ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ రాయటం లేదు, అంతే తేడా. ఓకే, సో ఆ పాయింట్స్ అన్నీ రాయాల్సిన అవసరం లేదు. छात्र पंक्तियाँ पढ़ेंगे, आपस में शब्दार्थ के बारे में चर्चा करेंगे, उन पंक्तियों का विवरण आगे बढ़ाएंगे. ओके, తర్వాత ప్రశ్నों का जवाब निकालेंगे, उन जवाबों को पाठ्यपुस्तक में लिखेंगे. చిన్న చిన్నవైతే పాఠ్యపుస్తకంలో రాసుకోవచ్చు, ఒకవేళ పెద్దవి అనుకోండి అప్పుడు మనం ఎట్లాగో నోట్బుక్లో రాయిస్తాం. ఓకే, తర్వాత छात्र उन प्रश्नों के जवाब अपने पाठ्यपुस्तक में लिखेंगे, उन प्रश्नों के जवाबों को अपने ढंग से या अभ्यास पुस्तिका में सुंदर लिखावट में लिखेंगे. అట్లా కూడా రాయొచ్చు. ఇక్కడ పాఠ్యపుస్తకాన్ని ఇచ్చా, పాఠ్యపుస్తకే కాకుండా ఇక్కడ మనము కడియా, జాడన్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. అంటే పీస్ ఆఫ్ చాక్ అని లేకపోతే డస్టర్ అని పెట్టుకుంటాం కదా, అవన్నీ కూడా. ఓకే, తర్వాత ఉద్దేశం ఇవ్వడం జరిగింది. छात्रों से पढ़ाएंगे, पाठ का उद्देश्य को बताना, కవి పరిచయ, తర్వాత సుమిత్రానందన్ పంత్. కాబట్టి ఇక్కడ సుమిత్రానందన్ పంత్ యొక్క చిత్రము అతికించడం జరిగింది, చిన్న ఫోటోని. సో ఇట్లాంటివి మనకు చిన్న చిన్నవి మనం ఏదైనా నెట్లో డౌన్లోడ్ చేసుకొని వాటిని ప్రింట్అవుట్ తీసుకుంటే కలర్ ప్రింట్అవుట్ కానీ లేదా బ్లాక్ అండ్ వైట్ కానీ మీ ఇష్టం, మీ చాయిస్ అది. అలాంటివి ఏమైనా తీసుకొని చేసేసేయండి. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ విషయ వస్తు. ఓకే, అట్లాగే అర్థగ్రాహిత ప్రతిక్రియ. ఒక్కొక్క సోపనాన్ని ఇట్లా రాసుకుంటూ రావాలి. మనం ఏం చేస్తాం, పిల్లవాళ్ళు గ్రూప్లో డిస్కషన్స్ చేస్తారు కదా, ఆ డిస్కషన్స్ అవి. ఆ తర్వాత ఇక్కడ పిల్లవాడు వైయక్తిక అంటే వ్యక్తిగతంగా చేసేటువంటివి, ఇండివిజువల్గా చేసేటువంటి పనులు. ఆ తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చానంటే చిన్న చిన్న బొమ్మలు ఇచ్చానమాట. ఓకే, సో అట్లాగే అన్నీ ఏదైనా కానివ్వండి, మనం క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అభివ్యక్తి సృజనాత్మకత ఇచ్చాను చూడండి. అభివ్యక్తి సృజనాత్మకతలో క్వశ్చన్స్ మనము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటము, తర్వాత దానికి నోట్స్ మనము పిల్లలకి ఇవ్వగలిగితే బాగుంటుంది. లేదు వాళ్ళనే రాయమంటే అందరికీ సాధ్యం కాదు కదా పాపము. సో మనం వీలైనంత వరకు సహాయం చేస్తే సరిపోతుంది వాళ్ళకి. సో ఇది తర్వాత ఈ పాఠంలో వచ్చినటువంటి ఈ కీటకాలు కానివ్వండి లేకపోతే పక్షులు కానివ్వండి ఉన్నాయి కదా. సో వాటన్నిటిని కూడా చిన్న చిన్న బొమ్మలు చేసుకొని ఇక్కడ నేను అతికించడం జరిగింది ఆవశ్యక సంసాధన కాలంలో. ఓకే, సో ఇది చాతక్, మోరు, ఓకే, జిల్లి, అలాగే మేండకు, తర్వాత చిన్న ఇక్కడ రెయిన్బో అతికించడం జరిగింది. అట్లాగే ఇది ఘాసు. సో అట్లా చిన్న చిన్నవి. ఇక్కడేమో విషయ సంబంధి ప్రశ్న అని ఇచ్చాను. ఏదైనా కానివ్వండి మనం డీటెయిల్డ్గా ఇప్పుడు మనం గతంలో విలోమ శబ్దని, పర్యాయవాచ్యాన్ని పదాలు ఇచ్చేవాళ్ళం కదా. సో అట్లా అవసరం లేదు, అన్నీ కూడా రాయాల్సిన అవసరం లేదు ఈ న్యూ మోడల్లో. అది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయము.
సో ఇక్కడ विषय संबंधी प्रश्न ఇచ్చాను. ఏమేం ప్రశ్నలు? पंत जी के बारे में आप क्या जानते हैं? प्रकृति की सुंदरता के बारे में बताइए. यदि वर्षा नहीं होती तो मानव जीवन कैसा होता है? సో ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పరియోజన కార్యం. సో పరియోజన కార్యంలో మనకు టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు. సో దాన్నే నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది పిల్లలకి చెప్పేసి ఏదైనా వాళ్ళను నెట్లో డౌన్లోడ్ చేసుకోమని అది చూసి రాయమని చెప్పడమో లేకపోతే నేనే హెల్ప్ చేయడమో జరుగుతుంది. సో ఆ విధంగా పరియోజన కార్యం కంప్లీట్ చేసేస్తాం. వాటికి సంబంధించిన ఈ బొమ్మలు కూడా నేను పిల్లల కోసం నేను కూడా తీసి పెట్టేశాను. అంటే నా కోసం చేసుకున్నప్పుడే మా పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇలాంటి బొమ్మలు తీసి పెట్టేశాను నేను. కొన్ని బ్లాక్ అండ్ వైట్ వచ్చాయి, కొన్ని కలర్ వచ్చాయి. సో వాళ్ళకు ఈ బొమ్మలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఇట్లా రాసేస్తే సరిపోతుందబ్బా. సో ఇదండి 10th క్లాస్ యొక్క లెసన్ ప్లాను. ఓకే, సో ఇది బరస్తే బాధలు అన్నాం కాబట్టి ఈ స్టార్టింగ్లో ఏం చేశానంటే బరస్తే బాధలు ఈ నేను వీడియోలో చూపించాను కదా, నా వీడియో ఒకటి ఉంది పట్నం ఆల్ ఇన్ వన్లో. బరస్తే బాధలు లాస్ట్ ఇయర్ చెప్పాను నేను. సో దానికి సంబంధించిన ఒక బొమ్మ తీసుకొని ఇక్కడ అతికించడం జరిగింది. ఓకే, అట్లాగే ఇక్కడ కవి గురించి మాట్లాడాను కాబట్టి ఇక్కడ కవి బొమ్మ అతికించడం జరిగింది. సో ఇట్లాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఉంటే మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇదండి 10th క్లాస్ యొక్క బరస్తే బాధలు పాఠము లెసన్ ప్లాను పాఠ్యోజనాన్ని ఇచ్చాను నేను. మనము మామూలుగా కాలాంశ ప్రకారంగా ఇచ్చారు కొంతమంది. అంటే ఫస్ట్ కాలాంశలో ఇవి చెప్తాను, సెకండ్ కాలాంశలో ఇలా చెప్తాను అని అలా చెప్పాల్సిన అవసరం లేదు మనము. సో ఇక్కడ ఆల్రెడీ కాలాంశం మెన్షన్ చేశాం కాబట్టి దేనికి ఎంత అనేది ఇక్కడ వాటి గురించి రాసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అంతే. ఓకే, మళ్ళీ ఈ మొదటి కాలాంశంలో అర్థగ్రాహ్యత ప్రతిక్రియ అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లోనే మనం ఇక్కడ ఇచ్చేసాం కాబట్టి సరిపోయింది అంతే. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మీరు ఏదైనా నా వీడియోలో కామెంట్ చేస్తే సో దాని గురించి మళ్ళీ మనము డిస్కస్ చేద్దాము. మంచి బెటర్ లెసన్ ప్లాన్ రాయడానికి మీతో పాటు నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు మీరు రాయలేదా, మీరు పెట్టలేదు ఏంటి అని. చాలా టైం పట్టింది నాకు. ఓకే, సో ఇదొకటి, ఇంకా వేరే కూడా రాశాను, చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి 6th క్లాస్ దండి, వార్షిక యోజన. పాఠశాల का नाम అధ్యాపిక का नाम. అట్లాగే ఇక్కడ కక్ష విషయ్ అని పెట్టా. తర్వాత క్రమ సంఖ్య మహిళ ఆవశ్యక కాలాంశ పాఠకనాము ఆవశ్యక సంసాధనం. ఆవశ్యక సంసాధనం ఇక్కడన్నా రాసుకోవచ్చు, మనం ఇటువైపున రాసుకోవచ్చు. సో నేను కొన్నింటికి ఇటువైపు రాసా, కొన్నింటికి ఇటువైపు రాసా. ఓకే, విశేష గతివిద్య ఏమేమి అనేది. తర్వాత మామూలుగా మనము ఈ జూలై నెలలో ఏ లెసన్స్ కంప్లీట్ చేస్తాము అనేది. ఆ తర్వాత రచనాత్మక ఆకలను 1, రచనాత్మక ఆకలన 2 ఇట్లాంటివి ఆ డేట్లు కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అవి కూడా నేను చెప్పేశాను ఇక్కడ. సో ఇదంతా కూడా మనకు ఈ అదేమంటారు వార్షిక యోజన ఇది. ఓకే, కనిపిస్తుందా మీకు? ఈ కెమెరా అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది నాకు ఇది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పాఠ్యోజన అనేది పెట్టా. ఈ పాఠ్యోజనాలు ఏంటంటే ఇక్కడ కూడా అధ్యాపిక నాము పాఠశాల నాము అట్లాగే ఇచ్చేసేయాలి. అలాగే కక్ష విషయ్ ఇక్కడ. తర్వాత పాఠకనాము విషయి, విషయ్ అంటే పాఠం పేరు రాస్తాం. ఓకే, ఆవశ్యక కాలాంశం అంటే మనకి ఎన్ని పీరియడ్స్ మనం తీసుకుంటాము అనేది. తర్వాత ఇక్కడ ఆవశ్యక సంసాధనం. తర్వాత కోయి విశేష జానకారీ. ఓకే, సో ఇది అయిపోయాక ఇక్కడ చిన్న బొమ్మ అతికించడం జరిగింది ఈ బారిష్కి సంబంధించి. ఆ తర్వాత యథావిధిగా ఇందాక చెప్పాను కదా, పూర్వ అవధారణ కౌశల్ అంటే పూర్వ జ్ఞానికి జాంచ్ కన్నా సీక్నేకి సంప్రాప్తియ, మనము పిల్లవాడు ఏమేమి నేర్చుకుంటాడు ఈ లెసన్లో అనేది. తర్వాత అనుభవం ఏవం చింతన్, ఇవి యాజ్ యూజువల్గా ఇందాక చెప్పాను కదా సేమ్ అన్నింటికీ అవే, కాకపోతే క్లాస్ని బట్టి కొన్ని మారుతూ ఉంటాయి విషయాలు అక్కడ. తర్వాత అధ్యాపక కార్యం ఇక్కడ ఇది చూడండి ఇప్పుడు. ఓకే, ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఓకే కనిపిస్తుంది కదా. సరే, ఇక్కడ అధ్యాపక కార్యం పెట్ట, మళ్ళీ ఛాత్ర సామూహిక కార్యం, ఛాత్ర వైయక్తిక కార్యం, ఆవశ్యక సంసాధన.
ఇక్కడ నేను అధ్యాపక కార్యం అని పెట్టా కదా, ఇక్కడ ఛాత్ర సామూహిక కార్యం అని పెట్టాను కదా. ఇక్కడ ఏంటంటే ఉత్త సామూహిక కార్యం రాశారు, ఛాత్ర అనేది తీసేశారు. అంటే ఇక్కడ టీచర్ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఈ సామూహిక కార్యలో అనేది వాళ్ళ అర్థం కావచ్చు, నిజమే. కానీ దాన్ని మనము స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం ఆల్రెడీ పిల్లలతోనే ఉంటాం. పిల్లల ప్రతి పాయింట్లో, ప్రతి ఇదిలో మనం ఉంటాం, ప్రతి నిమిషం కూడా క్లాస్లో కదా. కాబట్టి మళ్ళీ సపరేట్గా మనం ఉన్నాము అని చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకని ఇది ఛాత్ర సామూహిక కార్య కింద రాసేసాను. ఇదేమో ఛాత్ర వైయక్తిక కార్యం. ఓకే, ఇక్కడ బాల్గీత అని రాసా. తర్వాత సున్నా బోల్నా, వీళ్ళ సోపానాలు మారుతాయి. ఇందాక మనము 10th క్లాస్లో చూసినప్పుడు అర్థగ్రాహిత, ప్రతిక్రియ, తర్వాత అభివ్యక్తి, సృజనాత్మకత అని రాసాం కదా. అట్లా ఉండదు వీళ్ళది. సున్నా బోల్నా, పడియే, లిఖియే అని ఉంటాయి కదా. సో అట్లా అనమాట. సో ఆ సోపానాలలో మనము ఏమేమి నేర్పిస్తాం పిల్లవాడికి అనేది ఇక్కడ రాయటం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఇందులో కొన్ని బొమ్మలు మళ్ళీ ఇక్కడ. ఓకే, కనిపిస్తుందా మీకు? ఐ థింక్ సో కదా. యా, సో ఇదొకటి. ఆ తర్వాత ఇక్కడ ఈ పాఠంలో మోర్ వచ్చింది కదా. సో మోర్ ఒకటి. ఈ ఆవశ్యక సంసాధన భాగం ఉంది కదా, ఇక్కడే అతికించేయచ్చు. ఒకవేళ ఇక్కడ మనకు ప్లేస్ లేదంటే ఇక్కడ మధ్యలో కూడా నేను అట్లాగే చేశాను. ఓకే, సో ఇవి బొమ్మలు. ఈ పాఠంలో ఏమేమి బొమ్మలు వచ్చాయో అవన్నీ కూడా అతికించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ దాకా అండి. ఇది ఫస్ట్. తర్వాత ఇదేమో సెకండ్ లెసన్. ఓకే, పాఠ్యోజన అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, తితిలి అని పెట్టా, కనిపిస్తుందా? అయ్యా, ఇక్కడ తితిలి అని పెట్టా కదా. సో ఇక్కడ మళ్ళీ ఈ బొమ్మలు అతికించడం జరిగింది. कोई विशेष जानकारी, పూర్వ అవధారణ కౌశలు, सीखने की संप्राप्तियाँ. సో యాజ్ యూజువల్ అన్నీ వచ్చేస్తుంది దీంట్లో. కొంచెము మనకు స్టార్టింగ్లో ఒక 2 లెసన్స్ రాసేంత వరకు ఆలోచించుకొని రాయాలి కదా, న్యూ మెథడ్ ఏమేం పాయింట్స్ రాస్తే బాగుంటుంది అనేది. సో అది కొంచెం టైం పడుతుంది. ఒక 2 లెసన్స్ అయిపోయాయంటే ఫాస్ట్గా మూవ్ అవుతాం. ఓకే, సో అది. తర్వాత ఈ సీక్నీకి సంప్రాప్తిగా నెక్స్ట్ ఇంతకుముందు పేజీలో కొంచెమే రాశాను కదా. సో అది సీక్నీకి సంప్రాప్తిగా ఇంకా కంటిన్యూ అయింది నాకు. ఓకే, సో అది తర్వాత ఇక్కడ అధ్యాపక కార్యం, ఛాత్ర సామూహిక కార్యం, ఛాత్ర వైయక్తిక కార్యం, ఆవశ్యక సంసాధన. మళ్ళీ ఇక్కడ బొమ్మలు అతికించడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ అతికించాలి, బట్ ఇక్కడ ప్లేస్ లేదు ఇక్కడ. ఓకే, సో ఏదైతేనే ఉంది మనం పిల్లలకి ఎలా చెప్తున్నాం అనేది ముఖ్యం. ఓకే, సో అది ఫ్రెండ్స్ నా టీచింగ్ నోట్స్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు ఇదివరకు మా ఛానల్ని చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి మరో అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్.